డబల్ లైన్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రీనివాస్. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరాం 17వ వర్ధంతి జీవీఎంసీ ఉత్తర నియోజకవర్గంలో పెద్దాడ కనకమాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం తాడిచెట్లపాలెంలో భవన నిర్మాణ కార్మికులు మరియు నాయకులతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దళిత నాయకులు నాని మరియు బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు నీలకంఠం, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కె ప్రభాకర్, సెక్రటరీ గల్లా బుచ్చిరావు, జాయింట్ సెక్రటరీ ఎల్ రామారావు మరియు కార్యవర్గ సభ్యులు ఏ శ్రీరాములు, బి సోమేష్, కె సూర్యనారాయణ, కె వెంకటరావు, సిహెచ్ రమణ, కె అప్పారావు, బంగారం కృష్ణ తదితరులు మరియు బీఎస్పీ కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కె ప్రభాకర్ను సన్మానించడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులకు కాంశీరాం ఏమి చెప్పారు అనే పుస్తకాన్ని బహూకరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి విశాఖపట్నం జిల్లా మహిళా అధ్యక్షురాలు పెద్దాడ కనకమాలక్ష్మి మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. నేను విశాఖపట్నం జిల్లా మహిళా అధ్యక్షులుగా మహిళా విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో మాన్య కాంశీరాం గారి 17వ వర్ధంతి. ఇక్కడ యూనియన్ లీడర్స్ అందరూ ఈ యొక్క టీము ప్రెసిడెంట్ మరియు వాళ్ళ టీము మరియు నీలకంఠం గారు, నాని గారు, ఈ యొక్క మహిళల ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లింలు అంతా కూడా కలిసి ఐక్యతగా ఈరోజు యొక్క మాన్య కాంశీరాం గారి వర్ధంతి ఘనంగా జరిపించుకోవడం. మాన్య కాంశీరాం గారు మార్చి 15, 1934లో జన్మించారు. అక్టోబర్ 9, 2006లో ఆయన మరణించారు. మాన్యవర్ కాంశీరాం గారు అంబేద్కర్ గారిని గురువుగా తీసుకొని స్వీకరించి ఆయన యొక్క జీవిత చరిత్రని అధ్యయనం చేసి మన కోసం, మనందరి కోసం బహుజన సమాజ్ పార్టీ నిర్మించారు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ అంతా కూడా ఐక్యతగా ఉండి మన బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకొని మన యొక్క పేదరికాన్ని పోగొట్టుకొని మన బిడ్డలకి అందరికీ కూడా ఒక బంగారు భవిష్యత్తు వేసుకోవాలని మాన్యవర్ కాంశీరాం గారు ఎంతో కృషి చేశారు. కావున ఆయన యొక్క ఆశయాలను మనందరూ కూడా నెరవేరుస్తూ మనం అందరూ కూడా ముందుకెళ్ళాలని నేను ప్రతి ఒక్కరు కూడా ఏర్పైన కమిటీ వాళ్ళని అందరినీ కూడా ఏర్పైన జైవ్యం తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు మరియు నాని గారికి, నీలకంఠం గారికి, ఇక్కడున్న మహిళలకి అందరికీ కూడా ప్రత్యేక జైవ్యములు మరియు మీడియా మిత్రులకు కూడా జైవ్యం తెలుపుకుంటున్నాను. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.